బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్. మనకి తేదీ చూసుకున్నట్టయితే 5వ తారీఖు సంబంధించిన కొత్త పెన్షన్లకు సంబంధించిన, పాత పెన్షన్లకు సంబంధించిన ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల వారికి పెన్షన్లు అనేది జమ కావడం అయితే జరిగింది. సో జమ కాని వారికి మనకి ఏ తేదీ వరకు పెన్షన్లు అనేది జమ చేస్తున్నారు, మనకి ఇంకా పెన్షన్లు అనేది జమ కాని వారికి ఇంకా ఎంత సమయం అనేది పట్టచ్చు అన్న దానిపై మీకైతే అప్డేట్ అనేది ఇప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన, మనకి ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లకు సంబంధించిన ఏదైతే 2,000 రూపాయలు, 4,000 రూపాయలు, అలాగే 4,000 రూపాయలని 6,000 రూపాయలు అనేది కొత్త పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది వీడియోలో. దీంతో పాటుగా రైతులకు సంబంధించిన రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇంత ముందైతే రావడం అయితే జరిగింది. సో అప్డేట్ కూడా మీకు కావాలంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. వీడియోని లైక్ చేసిన తర్వాత మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది నేను పెట్టినప్పుడు మీకైతే మీ ఫోన్లకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో మన రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరకు 60% పెన్షన్లు అనేది పంపిణీ పూర్తయింది. ఇంకా 40% పెన్షన్లు అనేది మనకి ఇంకా 2 రోజుల్లోనైతే అకౌంట్ల ద్వారా, పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా 40% పెన్షన్లు అనేది చాలా జిల్లాల్లోనైతే జమ కాలేదంట. సో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి 2 రోజులలోనైతే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఏదైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో వారికి కూడా మనకి వారం లోపల అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుందంట. కొత్త పెన్షన్లకు సంబంధించిన ఏ తేదీ నుంచి, ఏ నెల నుంచి ఇస్తారన్న దానిపై సో అఫీషియల్ అప్డేట్ రాగానే డేట్ కూడా ఫిక్స్ చేయడంతో పాటుగా మనకి పెన్షన్లు అనేది, కొత్త పెన్షన్లు అనేది నేరుగా మంజూరు చేసే పద్ధతిలో మనకైతే ఆలోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట. అలాగే రైతు భరోసాకు సంబంధించిన దసరా లోపల రైతు భరోసా డబ్బులు కూడా పూర్తిగా ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతన్నుల ఖాతాల్లో ఎకరానికి 2 సీజన్లు కలుపుకొని 15,000 రూపాయలు అనేది మన రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో ఎకరం నుంచి 10 ఎకరాల లోపు రైతన్నుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే దసరా వరకు చెప్పడం అయితే జరిగింది. అలాగే దాంతో పాటుగా రైతు రుణమాఫీ డబ్బులు కూడా పంపిణీ చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మంత్రి సీతక్క పెన్షన్లకు సంబంధించిన ఈ రైతు భరోసా, రైతు రుణమాఫీ డబ్బులకు సంబంధించిన దసరా లోపల జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఎవరికైతే పెన్షన్ అనేది కట్ కావడం అయితే జరిగిందో అలాగే కట్ అయిన పెన్షన్లు కూడా మనకి ఈ నెలలో ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ఎవరికైతే పెన్షన్ అనేది కట్ కావడం అయితే జరిగిందో అటువంటి వారందరికీ అక్టోబర్ నెలలో ఇచ్చే పెన్షన్ అప్పుడు మనకి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పటివరకు పెన్షన్లు అనేది జమ కాని పెన్షన్ లబ్ధిదారులందరూ సో ఖచ్చితంగా ఇంకా 2 రోజుల టైం ఉంది కాబట్టి సో అప్పటి వరకు మీ పెన్షన్లు అనేది మీ ఖాతాలోనైతే జమ కావడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.